చెడుపు జరిగింది మన ఇంటికి మడే ఫస్ట్ ఎవరికో ఇవ్వాలనుకుంటే గుర్తూరులో అంతా చెత్తనా కొడుకులు అయిపోయినారు. ఎవరో ఏ రఘురోనికి ఇచ్చాల్సి వస్తుంది. కడుపులో బాధ రగులుతుంది. ఎవరికో ఇలా గుండం దగ్గర 4 మాటలు చూసా ఒక్కడు దొరకలేకపోయినాడు. ఎవరు రాజకీయం అయితే ఏమి పండుగ ఏమి కథ నేను ఎవరు అనేది నన్ను గుర్తించుకుని మాట్లాడలేక ఏ రఘురోనికి మనం ఒక సమయంలో ఒక మాట వెళ్తూ వస్తుంది. ఒక చెడుపు జరిగింది. ఒక నీ ఫ్యామిలీలోనే చాలా చచ్చిపోయేట్లా చెడుపు జరిగింది. మరి నువ్వు నిలబడి సర్దుకోవాలంటే నా దారిలో నడుస్తానంటే చక్కగా నిలబడాలి. నా దారిలోకి వచ్చాక నేనంటే అగ్గి అందరికీ తెలుస్తుంది. నువ్వు నిలబడతానంటే నేను ఒక కాయిస్తామడే నిలబడగలవా? ముద్దారు రాకూడదు నా దగ్గరికి. ఇంకా జీవితంలో ఎవరికి ఇస్తానని ఏమి కదా అనేది నువ్వు గుర్తుపెట్టుకొని కావాలంటే రెడీ ఇప్పుడు నిలబడి రాకూడదు. ఏందే కానీ చక్కగా నేను ఎట్లా అట్లా నిలబడాలి చక్కగా. సభలో ఈ పొద్దు చెప్పినానంటే ఈ పొద్దు నీ అదృష్టం అట్లాంటిది. నేను చెప్పిన దానికి నువ్వు నిలబడతానంటే రెడీ. కాయలు తెచ్చినావా 2 పట్టుకోగలవా? ఎవరు చేసినారు ఎక్కడ చేసినారని అడగద్దు. ఇంట్లో బంధువులు మాత్రం మనకు చేసినది. ఎంతో నీకు చాలా ఓపికగా నువ్వు అడిగి 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 ఈ పొద్దు నీకు దావ వచ్చింది కాబట్టి ధర్మాన్లో ఉన్నాడు కదా స్వామి, ఆడపాపలో ఉన్నాడు కదా, ఏమి గులుకుతాను అని ఎగిరి నా కొడుకున్నారు. ఇట్లా పొద్దు నా సభలో నేను ఇంటికి వచ్చిన ఈ పొద్దు నా ఎల్లుగేందో నా పూర్వభయం ఏందో చూపికపోతే చూస్తానండి. నా కళ్ళ నా పవర్ ఏందో చూపిస్తాను. ఈ పొద్దు మీకు మాట దొరికిందంటే మీ అదృష్టం అదే. పట్టుకోగలవా కాయ? ఇంటికి లోపల పక్క కట్టుకోవాలి ఎర్రబట్టలో. అర్థమైందా? భద్రంగా పట్టుకోవాలా. మొదటి కాయ ఒక చెడుపు ఎట్లా జరిగింది స్వామి అని అడగలేకపోతాడు. ఎట్లా జరిగింది స్వామి ఒక చెడుపు? నాకు ఏం వల్ల వచ్చింది స్వామి అని. ఓ గవర్నమెంట్ ఎంప్లాయీ ఈ పొద్దు అడగతిన రాత రాసినాడంటే ఏం స్వామి అని అడగలేవు. నోరు లేవా? ఆ చెడుపు జరుగుతుంటే ఏం నిద్రపోతున్నావా? ఇంట్లో బూదిని లేదా? నిద్ర లేకుండా నిద్ర లేని రాత్రులు గడుపుతాడవే. ఏమి స్వామి అని అడగలేకపోయినావా? అంతమంది అని పోతావే దావుకు పైకి. మంది కాదు ఎప్పుడైనా నీకు చెడు అదే, ఎప్పుడైనా ఒరిజినల్ ఇదే. ఈ దావులో నిలబడితే నువ్వు 1000 వెలుగుతావు. ఆ దావుకు పెట్టినావు అనుకో చెప్పాలా పగలబట్టి చాలా. మొదటి స్థానమే బలం, 2వ స్థానం కల్లా పోయే నీకు ఈ సమస్యలు. 2వ పెన్నామా చాలా ఆయన ఏమని చెప్పాలా? ఒరిజినల్ ఇదే. ఏడు తీసిపెట్టి చేసిన దానికి ఏం సాధిస్తావు? నేను చెప్పి ఏం సాధిస్తావు? నువ్వు బాగుపడేది కావాలా మరి. అది కదా. నీ పిల్లల్ని విడిచిపెట్టి ఊరంతా తిరుగుతావు బండి వేసుకొని. ఇంత తెలివి లేకపోయినా
ఏం జరుగుతుంది నాది ఈ పొద్దు ఇంత డబ్బులంతా పోయి నేను అడక తినే రాత వచ్చిందని తెలియలేకపోయినా కథ ఏమంటే నీకు టైం ఉంది కాబట్టి నీకు అదృష్టం దొరికింది అర్థమైందా మొదటి స్థానం తీసిపెట్టి దీన్ని నమ్ముకుంటే బాగుపడతావు దాని దాగుపోతే లాటికి మళ్ళా సంవత్సరానికే ఉండవు నువ్వు మళ్ళా నాటి నా పిల్ల పడే టయానికి ఉండలేవు వేసుకున్నావు కాబట్టి చూసుకోవాలా జాగ్రత్త అది మంచిదే చెడదే ఆలోచించాలి అంతా ఊరికే పోతాడు దొరికి మాత్రం నా పేరు కలసాలా ప్రతి పేరు ఇంత నీట్ ఉండాలి మేడం ఏం పేరు నా పేరు ఆ పేరు తలిసిన నువ్వు చేతి ముట్టి చాలు నీ ఎల్లికేందో నేను చూపిస్తా ఇద్దరులో నీదే బాధ్యత ఇంకా నీ మాట వినలేదని బాధపడద్దు ఇంకా ఇప్పుడు నేను చెప్పినా కదా సభలో వినకపోతే రేపు పొద్దున మళ్ళీ వస్తాడు ఉరుకుతా ఈ ఆదినాడు స్వామి అని ఉరుకుతా వస్తాడు అర్థమైందా ఈ మాట ఈ ఊర్లో వాళ్ళకి చెప్పాల్సిందే ఏం చేస్తావు పరిస్థితులు ఎన్ని మాటలు అనుకోవాలి ఇచ్చినా కాలే ఎవరు ప్రతి దాంతావే నా స్వామి అనుకునే వాళ్ళు లేరు ప్రతి తావే నాకు నన్ను పెడతలేదని టెక్కే కానీ నన్ను చూసి గౌరవపడే వాళ్ళు ఎవరు లేరు రాంగ్ ఇట్లా అయిపోతుందని రాజుకి దిగాల్సి వచ్చి దిగినా మళ్ళాసారికి పాతకాలంలో ఎట్లుండే అట్లా వస్తుంది మళ్ళా పండక్క చూడు నా ప్రతాప్ మీద కూడా చూపిస్తా చూస్తావు కదా ఇచ్చినాడన్నాక నువ్వేడికి బాధపడతావు ఇంకా ఇచ్చేసి పట్టుకో మేడే కాయ పడిపోకుండా పట్టుకోవాలా మామూలుగా చేతులతో పట్టుకోవాలి మేడే ఏమంటే నీ భయం తట్టుకోలేక కుంగులోకి వేసి వస్తుంది చేతితో పట్టుకుంటేనే దీని బలం ఇంట్లో కట్టుకొని నా పేరు తలుతుంది మేడే ప్రతి పేస్తారు ఇంత నీటి ఉండాలా ఇంత నీటి ఉంటే ఆ కాయలేక నేను వచ్చిపోతా నీ ఇంట్లో అర్థమైందా ఊరికే ఇచ్చినాడు స్వామి నిమ్మకాయ అనుకోవచ్చు నువ్వు జరిగిపోయిన దాని గురించి అంతా బాధపడద్దు ఇటుంటే సక్రమంగా జరుగుతుంది ఏడాదంటే దాని కథ ఏందో చూపిస్తాడు అది కూడా నీ మెడదే తప్పదు కదా ఇంకా ఈయన వల్ల అట్లా ఖాళీ చక్రం కట్టుకొని తిరుగుతాం నాకేం చేస్తుంది ఎగబడిపోతాం ఇంత వల్లే మీ మెడకు కట్టుకోవడమే చేసిందంటే మళ్ళీ ఇంట్లో వాళ్ళ సగం అంటుంది అయిపోయి రెండో భార్య చేసింది చెప్పినాడని బాధపడే కదా మెడ పడి కాబట్టి తప్పదు ఇంకా వెళ్ళి వాళ్ళు ఎందుకు కాబట్టి ఇది కడుపులో పెట్టుకొని తీసుకో సైలెంట్ గా ఉండదు అడుగు ఏదైనా ఉంటే సైలెంట్ గా ఉంటే అట్లా నువ్వు వచ్చేటికి మళ్ళాసారికి కాయకి నాకు ఎన్ని రిటర్న్ ఇచ్చేయి మళ్ళాసారికి మొత్తం పట్టి వస్తావా మెడగబడి చేసినదంటే నమ్మలే మరి నా ముందర గుర్తుకొస్తావా మరి ఏమితో బతికిస్తాను నువ్వు వద్దులే